విద్యార్థులను భావి భారత పౌరులుగా చేయడంలో టీచర్స్ పాత్ర కీలకం. సమాచార పౌర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మంగళవారం నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఎస్&ఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో మెగా డిఎస్పీ 2025 సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో డిఎస్పీ అంటే అందని ద్రాక్ష పండులా ఉండేదని, దానిని అందేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 16,000 టీచర్ పోస్టులను సకాలంలో పారదర్శకంగా భర్తీ చేశారన్నారు. ఇందులో ఎక్కువగా ఎంపికైన వారు పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారని నేను భావిస్తున్నానన్నారు. మెగా డిఎస్పీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు పొందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన శేషాద్రి నాయుడు విత్తనాల వంశీకృష్ణులకు 50,000 రూపాయల చెక్కులను మంత్రి పార్థసారథి అందించారు. అదేవిధంగా ఎస్&ఎస్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాకం శేషావళి కుటుంబాన్ని మంత్రి పార్థసారథి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కె లక్ష్మణరావు, కె శ్రీనివాస్, ఐపీఎస్ సైకాలజిస్ట్ నాగేశ్వరరావు, అంగళూరు డైట్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఎన్జీవి ఆంజనేయులు, మెగా డిఎస్పీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.